Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను the beginning of the end చాప్టర్ 35 to 52 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో గైస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అండ్ ఆల్సో గైస్, ఈ వీడియోకి నేను 1k లైక్స్ ప్లస్ 150 కమెంట్స్ టార్గెట్గా పెడుతున్నాను. సో టార్గెట్ని ఫినిష్ చేసేయండి, త్వరగా ఫినిష్ చేయట్లేదు మీరు. సో కమెంట్స్ అయితే ఫినిష్ చేస్తున్నారు కానీ లైక్స్ అయితే ఫినిష్ చేయట్లేదు. సో అందుకే 1k లైక్స్ కూడా కొట్టండి, మర్చిపోకండి ప్లీజ్ గైస్. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీకంతా కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కంపల్గా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, చాప్టర్ 36లో ఆథరు తన పేరెంట్స్కి చెప్తాడు, నేను ఒక అడ్వెంచరర్ అవుతానని. అండ్ దానికి అఫ్కోర్స్ ఎలైసు ఒప్పుకోదు. ఎలా ఒప్పుకుంటుంది? ఇప్పుడు వచ్చాను కదా ఆథరు, అండ్ అప్పుడే మళ్ళీ అడ్వెంచరర్ అవుతే తన ప్రాణాలు పోవచ్చు కదా. సో అందుకే ఎలైసు ఒప్పుకోదు. బట్ రే గాడు ఆథర్కి సపోర్ట్ చేస్తాడు, ఆథర్ కూడా తన లైఫ్ని ఎంజాయ్ చేయాలి కదా అని. బట్ అఫ్కోర్స్ అప్పుడు కూడా ఎలైసు ఒప్పుకోదు. దాంతో ఆథర్ అంటాడు, నాతో పాటు ఎవరైనా ఉంటే నన్ను ప్రొటెక్ట్ చేయడానికి అప్పుడు నీకు ఓకే కదా అమ్మా అని అంటాడు. అండ్ అప్పుడు ఎలైస్ ఒప్పుకుంటుంది, బట్ 3 కండిషన్స్ కూడా పెడుతుంది. అండ్ అవి ఏంటి? ఆథరు ఇంకో 3 మంత్స్ ఆగాలి, అంత నా బర్త్డే అయినాక అడ్వెంచరర్ అవ్వడానికి పోవాలి. అండ్ సెకండ్, ఆథర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరైనా ఉండాలి ఆథర్తో పాటు. అండ్ థర్డ్, ఆథరు 2 మంత్స్కి ఒకసారి ఇంటికి రావాలి. ఇవన్నీ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తే ఆథరు అడ్వెంచరర్ అయిపోవచ్చు. బట్ అప్పుడే విన్సెంట్ గాడికి ఒక డౌట్ వస్తుంది, అసలు ఆథర్కి గాడ్ లాగా ఎవరు ఉంటారని. ఎందుకంటే ఆథరే చాలా స్ట్రాంగ్ కదా, అండ్ ఆథర్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఆ గాడ్ ఇంకెంత స్ట్రాంగ్ ఉండాలని విన్సెంట్ గాడు అంటాడు. దానికి రే గాడు కొంచెంసేపు ఆలోచిస్తాడు అని అంటాడు, 2 నాన్ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆథర్ని ప్రొటెక్ట్ చేయగలరు. బట్ వాళ్ళు ఇప్పుడు ఒక డంజన్ రైడ్లో ఉన్నారు, అండ్ వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలంటే ఇంకో 2 మంత్స్ పడుతుంది. అండ్ అప్పుడు వాళ్ళలో ఎవరొకరిని ఆథర్తో పాటు పంపిదేమని అంటాడు. దాంతో ఎలైస్ సంతోషపడిపోద్ది, అండ్ ఆథర్ కూడా సంతోషపడిపోతాడు. అండ్ తర్వాత ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ లేడీస్ అందరు కలిపి షాపింగ్కి పోతారు, ఎందుకంటే విన్సెంట్ గారికి ఒక ఆప్షన్ హౌస్ ఉంది కదా, దాన్ని 10th యానివర్సరీ వస్తుంది. సో సాయిపిన్ ఒక కింగ్ అండ్ వాడి ఫ్యామిలీ అండ్ చాలా మంది గెస్ట్లు వస్తున్నారు కాబట్టి లేడీస్ అందరు కలిపి షాపింగ్కి పోయినారు టు బై సమ్ థింగ్స్. అండ్ మన లేడీస్ని ఒక అమ్మాయి గాడ్ చేస్తూ ఉంటుంది. సో తనని యాక్చువల్గా సింథియా పంపిస్తుంది, ఎందుకంటే ఆథరు సింథియాని అడుగుతాడు కదా, నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయని. సో అందుకే సింథియా తినని పంపిస్తుంది మన ఫ్యామిలీని గాడ్ చేయడానికి. అండ్ మళ్ళీ మన లేడీస్ని ఎవడో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అండ్ తర్వాత వీడు ఇంకొకరి దగ్గరికి పోతాడు, అండ్ వాడితో అంటాడు, లార్డ్ సెబాస్టియన్కి చెప్పు లేడీస్తో పాటు మానాభిష్టి లేదని. అండ్ ఆల్సో ఆ లేడీస్ని ఎవరో గాడ్ చేస్తున్నారు ఫ్రమ్ ద సైరస్ అకాడమీ. అండ్ ఆల్సో వీడు అంటాడు, ఆథర్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది మానాభిష్, అండ్ వాళ్ళిద్దరూ ఆక్షన్స్కి వస్తారు ఫర్ ద 10th యానివర్సరీ అని వాడు అంటాడు. సో దాంతో ఇంకొకడు ఉన్నాడు కదా, వాడు అంటాడు, ఓకే అయితే నేను ఈ ఆపర్చునిటీ గురించి లార్డ్ సెబాస్టియన్కి ఇన్ఫార్మ్ చేస్తా అని అంటాడు. అండ్ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ వేరే సైడ్ మనం ఆథర్ని చూస్తాం, అంతను విన్సెంట్ గారితో మాట్లాడడానికి వస్తాడు. అండ్ ఆల్సో విన్సెంట్ గాడు చాలా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటాడు జస్ట్ ఆథర్ని చూడడంతో, ఎందుకంటే విన్సెంట్ గాడు ఆథర్ దగ్గర నుంచి ఒక కింగ్ లాంటి ప్రెజెన్స్ని ఫీల్ అవ్వగలుగుతున్నాడు కాబట్టి. సో యాక్చువల్గా అయితే ఆథర్కి కొన్ని థింగ్స్ కావాలి, అందుకే తను విన్సెంట్ గారిని అడగడానికి వస్తాడు. అండ్ అవి ఏంటి? ఒక ప్రొటెక్టివ్ క్లోక్ విత్ ఎ హుడ్ అండ్ ఒక స్పోర్డ్ అండ్ ఒక మాస్క్ విచ్ కెన్ ఆల్టర్ ఆర్థర్స్ వాయిస్. సో ఈ 3 థింగ్స్ కావాలి ఆర్థర్కి. సో దానికి అఫ్కోర్స్ విన్సెంట్ ఓకే అనేసాడు. సో విన్సెంట్ ఆథర్కి కావాల్సిన థింగ్స్ ఇస్తున్నాడు కాబట్టి ఆథరు ఏమైనా చేయాలని అనుకుంటాడు విన్సెంట్ కోసం. సో అందుకే ఆథరు తన చెల్లితో పాటు లిలియాకి కూడా హెల్ప్ చేద్దామని అనుకుంటాడు టు ఎవేక్ దేర్ మానా కోర్స్. అండ్ దాంతో లిలియా ఒక మేగ్ అవ్వచ్చు, అంతను సైరస్ అకాడమీకి కూడా వెళ్ళొచ్చు. అండ్ తర్వాత ఆథరు తన రూమ్లోకి పోయి ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు, అఫ్కోర్స్ స్ట్రాంగ్ అవ్వడానికి. అండ్ ఆథరు ఎందుకు స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంటున్నాడు? ఎందుకంటే పాస్ట్ లైఫ్లో ఆథరు తను లవ్ చేసిన పీపుల్ని ప్రొటెక్ట్ చేయలేకపోయింది కాబట్టి, అందుకే ఆథరు ఇప్పుడు స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంటున్నాడు టు ప్రొటెక్ట్ హిస్ ఫ్యామిలీ. అండ్ అప్పుడే లేడీస్ కూడా వచ్చేస్తారు ఫ్రమ్ ద షాపింగ్. అండ్ ఎలైస్ ఇంకా తబిత ఆథర్ని తిడతారు, ఎందుకంటే ఆథరు అంటాడు కదా, నేను లిలియాకి హెల్ప్ చేస్తా టు ఎవేకర్ మానకోర్ అని. సో వీళ్ళిద్దరు అది జోక్ అని అనుకుంటారు, అందుకే వీళ్ళిద్దరు ఆథర్ని తిడతారు. బట్ ఆథర్ అంటాడు, జోక్ కాదు అది, నేను నిజంగానే అట్లా చేసి చూపిస్తానే అంటాడు. అండ్ తర్వాత ఆథరు లిలియా అండ్ ఎలీ బ్యాగ్ మీద చేయి వేస్తాడు. అండ్ వాళ్ళిద్దరికి చెప్తాడు, నేను చెప్పినట్టు బ్రీతింగ్ తీసుకోమని. సో యాక్చువల్గా అయితే చిన్నప్పుడు ఆథరు ఎట్లా తన మానకోర్ని ఎవాక్యూమ్ చేసిండు, సేమ్ అట్లనే ఆథరు వీళ్ళిద్దరి మానకోర్ని కూడా ఎవాక్ చేద్దామని అనుకుంటాడు. సో అట్లా వీళ్ళిద్దరు బ్రీతింగ్ తీసుకుంటారు, బట్ వీళ్ళిద్దరికి పార్టికల్స్ కనిపించవు. దాంతో ఆథరు తన మానని వీళ్ళిద్దరి బాడీలోకి పంపిస్తాడు, దాంతో వీళ్ళిద్దరికి
పార్టికల్స్ కనిపిస్తాయి అండ్ ఆథర్ వీళ్ళిద్దరికి చెప్తాడు టు గ్యాదర్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ వన్ ప్లేస్ అని. సో అట్లా వీళ్ళిద్దరు గ్యాదర్ చేయగలుగుతారు, బట్ పూర్తిగా కాదు. సో వీళ్ళిద్దరికి కొన్ని ఇయర్స్ పడతాయి టు గ్యాదర్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ వన్ ప్లేస్. సో వీళ్ళిద్దరు రోజు ఇట్లనే ట్రైనింగ్ చేస్తుండాలి. అట్లా ఏదో ఒక రోజు వాళ్ళిద్దరు వాళ్ళ మానవకురిని ఎఫెక్ట్ చేయగలరు. సో దాంతో తబిత ఆథర్ ని హక్ చేసుకుని మరి థ్యాంక్ అని చెప్తుంది. బికాస్ ఆథర్ వల్ల ఇప్పుడు లిలియా లైఫ్ మారిపోయింది కదా. సో అట్లా రోజుగా ఆథర్ మార్నింగ్ తన ట్రైనింగ్ చేసేవాడు అండ్ ఈవినింగ్ వీళ్ళిద్దరికి ట్రైనింగ్ ఇచ్చేవాడు టు గ్యాదర్ ఆల్ ద ఎలిమెంట్స్. అండ్ తన ఫ్యామిలీతో కూడా ఆథర్ టైం గడిపేవాడు. అండ్ గైస్ అట్లా 2 months అయిపోతాయి అండ్ 2 non-members వచ్చే రోజు కూడా వచ్చేసింది. అండ్ ఆథర్ అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉంటాడు టు సీ దెమ్. అండ్ అప్పుడే రోజు వచ్చి ఆథర్ ని సడన్ గా హక్ చేసుకుంటది. దాంతో ఆథర్ కి ఊపిరాడదు. అండ్ వాకర్ గడ్ అయితే ఏడ్ చేశాడు ఆథర్ ని చూసి. అండ్ ఆడమ్ అండ్ ఎలెన్ అయితే ఏమీ పెద్దగా రియాక్ట్ అవ్వరు, బట్ జాస్మిన్ అయితే చాలా ఏడొస్తుంది ఆథర్ ని పట్టుకొని. అతను ఆథర్ కి సారీ అని కూడా చెప్తుంది ఫర్ నాట్ ప్రొటెక్టింగ్ హిమ్. అండ్ ఆల్సో గైస్ ఈ రోజే ఆప్షన్ హౌస్ 10th anniversary కూడా. దాంతో అందరు కూడా సూట్ అండ్ బూట్ వేస్తారు అండ్ అందరు కూడా పోతారు ఆప్షన్ హౌస్ కి. అండ్ హౌస్ కి వెళ్లే దారిలో ఆథర్ 2 non-members కి తన స్టోరీ చెప్తాడు, తను ఎట్లా సర్వైవ్ అయిందని. అండ్ ఆల్సో తను సిల్వీ గురించి ఫేక్ షేర్ కూడా చెప్తాడు. అండ్ తర్వాత వీళ్ళందరూ కలిపి ఆప్షన్ హౌస్ కి వచ్చేస్తారు. అండ్ ఆఫ్ కోర్స్ ఇది చాలా పెద్దగా ఉంటుంది అండ్ దీని ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ గైస్ ఈ రోజు ఒక ఈవెంట్ కూడా జరగబోతుంది, అదే ఆప్షన్ ఈవెంట్. గెస్ట్లందరూ కలిపి బీటింగ్ చేసి ఉంటారు అండ్ వాళ్ళకి కావాల్సిన థింగ్స్ కొనుక్కుంటారు. అండ్ తర్వాత మన రే అండ్ 2 non-members కలిపి వెళ్ళిపోతారు టు గాడ్ ద ఆప్షన్ హౌస్. అండ్ మన ఆథర్ అండ్ మిగతా లేడీస్ కలిపి ప్రైవేట్ వ్యూవింగ్ రూమ్ లోకి పోతారు టు వాచ్ ద ఆప్షన్. అండ్ ఆ రూమ్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ అప్పుడే గెస్ట్లందరూ కూడా వస్తుంటారు అండ్ విఐపి గెస్ట్లు కూడా వస్తారు. అండ్ వాళ్ళు ఎవరు కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ సాపిన్. అండ్ కింగ్ పేరు బ్లేన్ గ్లేడర్ అండ్ క్వీన్ పేరు ప్రిస్కిల్లా అండ్ వాళ్ళ కొడుకు పేరు కర్టిస్ అండ్ వాళ్ళ కూతురు పేరు క్యాథలిన్. అండ్ అప్పుడే విన్సెంట్ కూడా వచ్చేస్తాడు. అండ్ విన్సెంట్ వాడి ఫ్యామిలీని అండ్ ఆథర్ ఫ్యామిలీని పరిచయం చేపిస్తాడు కింగ్ ఫ్యామిలీకి. అండ్ తర్వాత ఆఫ్ కోర్స్ కింగ్ అండ్ క్వీన్ షాక్ అయిపోతారు బై సీయింగ్ సిల్వీ. అండ్ ఒక అవలగడ కూడా షాక్ అవుతాడు అండ్ వాడు సిల్వీని ముట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అండ్ గైస్ వీడి పేరు ఏంటో తెలుసా? సెబాస్టియన్. అంటే వీడే మన ఆథర్ని అండ్ సిల్వీని గమనిస్తుంది ముందు నుంచి. బట్ కింగ్ గాడు ఉన్నాడు కదా, వాడు సెబాస్టియన్ని ఆపేస్తాడు అని అంటాడు ఇది సిచ్యువేషన్ కాదని. దాంతో సెబాస్టియన్ గాడు సారీ అని చెప్తాడు. బట్ అప్పుడు కూడా వాడు ఆథర్ని గమనిస్తూ ఉంటాడు అవలగాడు. అండ్ తర్వాత ఈవెంట్ ఇంకా స్టార్ట్ అవుతుంది అండ్ గెస్ట్లు అందరూ కూడా బీటింగ్ స్టార్ట్ చేస్తారు. అండ్ అప్పుడే ఒక స్వోర్డ్ వస్తుంది అండ్ విన్సెంట్ ఆథర్ని అడుగుతాడు, నీకు ఆ స్వోర్డ్ నచ్చిందా చెప్పు, నేను కొనేస్తాను అంటాడు. బట్ ఆథర్కి ఆ స్వోర్డ్ నచ్చదు. అండ్ ఆల్సో గైస్ ఈ స్వోర్డ్ ఒక బీటింగ్ 50 gold coin నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ సైరే సిటీలో ఒక గోల్డ్ కాయిన్ తో ఒక ఇల్లు కొనేయచ్చు. అండ్ ఆథర్ వాళ్ళ హోమ్ టౌన్ లో అయితే 50 gold coins తో ఒక ఫ్యామిలీ 250 years బ్రతికేయచ్చు ఏమి చేయకుండా. అంత కాస్ట్లీ అనమాట ఈ ఆప్షన్స్ లో ఉన్న థింగ్స్. అండ్ ఆల్సో విన్సెంట్ గాడికి వాయిస్ ఆల్టరింగ్ మాస్క్ అండ్ క్లోక్ అయితే దొరికినాయి, బట్ స్వోర్డ్ ఇంకా దొరకలేదు. అంటే విన్సెంట్ గాడు తర్వాత ఆథర్ కి చూపిద్దామని అనుకుంటాడు ఆప్షన్ హౌస్ లో ఉన్న స్పోర్ట్స్ ని. అండ్ ఏ స్వోర్డ్ అయితే ఆథర్కి నచ్చుతుందో ఆ స్వోర్డ్ ఆథర్ తీసుకోవచ్చు. అండ్ తర్వాత అట్లా ఈవెంట్ నడుస్తుంటది. అండ్ కింగ్ గాడు అయితే చాలా థింగ్స్ కొనేస్తాడు అండ్ వాడు ఒక బీస్ట్ కోర్ ని కూడా కొంటాడు బికాస్ దాంట్లో బీస్ట్ వీల్ ఉంటది కాబట్టి. బట్ అప్పుడే సిల్వీ మిస్ అయిపోద్ది. దాంతో ఆథర్ వెతుకుతూ ఉంటాడు సిల్వీ కోసం. సో గైస్ యాక్చువల్గా అయితే సెబాస్టియన్ గాడు ఉన్నాడు కదా, వాడు సిల్వీని కిడ్నాప్ చేద్దామని అనుకుంటాడు. బట్ అప్పుడే మన ఆథర్ వచ్చేస్తాడు అండ్ సిల్వీని తీసుకుపోతూ ఉంటాడు. అండ్ ఆథర్ చాలా కంట్రోల్ చేసుకుంటుంటాడు తన కోపంని, ఎందుకంటే వీడు ఒక రాయల్ మేక్ కాబట్టి. బట్ ఎప్పుడే సెబాస్టియన్ గాడు ఆథర్తో అంటాడు, నీలాంటి కామనర్ దగ్గర అట్లాంటి స్పెషల్ బీస్ట్ ఉండకూడదు, ఐ విల్ మేక్ ఇట్ మైన్ అని అంటాడు. దాంతో ఆథర్కి చాలా కోపం వస్తుంది. తన బ్లడ్ లెస్ట్ ని కొంచెం రిలీజ్ చేస్తాడు బయటికి. దాంతో ఆప్షన్ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బ్లడ్ లెస్ట్ ని ఫీల్ అవ్వగలుగుతారు. అండ్ విన్సెంట్ గడికైతే వామిటింగ్ వచ్చేస్తుంది. అండ్ తర్వాత అందరు కూడా ఎలర్ట్ అయిపోతారు. అండ్ సెబాస్టియన్ గడికైతే పడిపోతుంది. అండ్ అప్పుడే ఆథర్ తను మళ్ళీ కంట్రోల్ చేసుకుంటాడు. అండ్ తర్వాత గార్డ్స్ అందరు కూడా వెతుకుతుంటారు ఆ బ్లడ్ లెస్ట్ ఎవరిదని. అండ్ ఆథర్ రే గాడికి చెప్పేశాడు నేను అట్లా చేసిన అని. దాంతో రే గాడు అప్పటికప్పుడు ఒకరిని బకరా చేసి అరెస్ట్ చేస్తాడు. దాంతో ఆథర్ ఆ బకరాకి థ్యాంక్ యూ అని చెప్తాడు. అండ్ సెబాస్టియన్ గాడు అయితే ఎవరికి చెప్పాడు ఆ బ్లడ్ లెస్ ఆథర్దే అని, ఎందుకంటే వాడు ఒక చిన్న పిల్లడి బ్లడ్ లెస్ చూసి భయపడిపోయాడు కదా. సో ఎవరికైనా చెప్తే వాడు పరివే పోతుంది కదా, సో అందుకే వాడు ఎవరికి చెప్పడు. అండ్ తర్వాత అట్లా ఈవెంట్ ఇంకా ఎండింగ్ కి వచ్చేస్తుంది. అండ్ లాస్ట్ ఐటమ్ ఏంటో తెలుసా? ఒక లైన్. అంటే ఇది కూడా ఒక మానా బీస్టే, జస్ట్ లైక్ మన సిల్వీ లాగా. అండ్ దీన్ని కూడా కింగ్ ఆడే కొనేస్తాడు. అది కూడా 1000 gold coins పెట్టి. అండ్ ఈ మానా బీస్ట్ ని కింగ్ ఆడు వాడి కొడుక్కి ఇస్తాడు యాజ్ ఎ గిఫ్ట్. అండ్ తర్వాత ఈవెంట్ ఇంకా ఎండ్ అయిపోద్ది. అండ్ అప్పుడే సెబాస్టియన్ గాడు కింగ్ ఆడి చెవులో ఏమో చెప్తాడు. అది ఏంటో మీరు ఈ పాటికి గెస్ట్ చేసే ఉంటారు. సిల్వీ నాకు కావాలని అడుగుతాడు అవలగాడు. అండ్ తర్వాత విన్సెంట్ ఆథర్కి మాస్క్ అండ్ క్లోక్ ఇచ్చేస్తాడు. అండ్ స్వోర్డ్ తర్వాత వచ్చి తీసుకోమని అంటాడు. అండ్ అప్పుడే రే గాడు కూడా వచ్చేస్తాడు. దాంతో కింగ్ గాడు రేని అడుగుతాడు, మా అవలగాడికి మీ సిల్వీని ఇస్తారా అని. దాంతో ఆథర్కి చాలా కోపం వస్తుంది. బట్ దానికి రే అంటాడు,
సిల్వీని నేను కానీ ఆర్ లేదా నా వైఫ్ కానీ ఇవ్వలేదు ఆథర్కి. ఆథర్ తన ఓన్గా పట్టుకున్నాడు సిల్వీని. సో మీరు ఆథర్ని అడగాలని అంటాడు రేగాడు. సో దాంతో కింగ్ గాడు ఆథర్ని అడుగుతాడు, నువ్వు సిల్వీని నాకు ఇస్తే నేను నీకు ఒక మంచి స్వోర్డ్ ఇస్తా అని అంటాడు. బట్ అప్పుడే ఆథర్కి చాలా కోపం వస్తుంటుంది. బట్ తను కంట్రోల్ చేసుకొని మరీ చెప్తాడు, నేను సిల్వీని మీకు ఇవ్వలేనని. దాంతో కింగ్ గాడు అంటాడు, అయితే నేను ఇప్పుడు ఒక మానా బీచ్ని కొన్నాను కదా, నువ్వు సిల్వీని నాకు ఇస్తే నేను ఆ మానా బీచ్ని నీకు ఇస్తాను అంటాడు. దాంతో అఫ్కోర్స్ ఆథర్ మళ్ళీ రిఫ్యూజ్ చేస్తాడు. దాంతో ఈసారి కింగ్ గాడు కోపంతో అడుగుతాడు. దాంతో ఆథర్ కూడా అట్లనే ఆన్సర్ ఇస్తాడు. తను అంటాడు, నువ్వు నీ కొడుకుని అని కూతుర్ని ఎందుకు అమ్ముతావురా అని. దాంతో అఫ్కోర్స్ అందరు కూడా షాక్ అయిపోతారు. అండ్ ఒక గాడ్ గడ్ అయితే వచ్చి ఆథర్ మీద అటాక్ వేస్తాడు. బట్ అఫ్కోర్స్ ఆథర్ వాడిని వేసి పడేస్తాడు. అండ్ తర్వాత సెబాస్టియన్ గాడు ఆథర్ మీద అటాక్ వేస్తాడు మ్యాజిక్తో. బట్ అప్పుడే ఆథర్ టైంని ఆపేస్తాడు. సో యాక్చువల్గా అయితే ఇది సిల్వియాది స్పెల్. బట్ ఇప్పుడు సిల్వియాది బీస్ట్ స్పెల్ ఆథర్ దగ్గర ఉంది కాబట్టి ఆథర్ కూడా స్పెల్ని యాక్టివేట్ చేయగలిగాడు. టైం ఆగిపోవడంతో అందరు కూడా షాక్ అయిపోతారు. ఓన్లీ ఆథర్ అండ్ సెబాస్టియన్ మాత్రమే కదలగలుగుతారు. అండ్ తర్వాత ఆథర్ సెబాస్టియన్ గడి లెగ్ ని విరగొట్టేస్తాడు. అండ్ వాడితో అంటాడు, ఇప్పుడు నుంచి నువ్వు నీ ప్లేస్ లో ఉండు ఎక్స్ట్రా దెబ్బకని. అండ్ తర్వాత టైం మళ్ళీ నార్మల్ అయిపోద్ది. అండ్ అఫ్ కోర్స్ అందరు కూడా షాక్ అయిపోతారు గర్డ్ అండ్ సెబాస్టియన్ గడి సిచ్యువేషన్ ని చూసి. అండ్ తర్వాత ఆథర్ కూడా అన్కాన్షియస్ అయిపోతాడు బికాస్ తను హెవీ స్పెల్ ని యూజ్ చేసిండు కాబట్టి. దాంతో రేగాడు ఆథర్ని పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత 8 hours తర్వాత ఆథర్ మళ్ళీ వెళ్ళిపోతాడు. అంటే చూసారా గైస్ ఇది ఎంత స్ట్రాంగ్ స్పెల్లో. అండ్ దాంతో ఆఫ్ కోర్స్ ఎలైజ్ వరే అవుతుంది. అండ్ ఆల్సో ఆ కింగ్ గాడు ఒక రిప్రజెంటేటివ్ ని కూడా పంపిస్తాడు మన ఆర్థర్ తో మాట్లాడడానికి అండ్ అపాలజైజ్ చేయడానికి అండ్ గోల్డ్ కాయిన్స్ ఇవ్వడానికి. అండ్ వాడితో మన రేగాడు మాట్లాడుతూ ఉంటాడు. అండ్ అప్పుడే ఆథర్ కిందికి పోతాడు వాడితో మాట్లాడడానికి. అండ్ గైస్ వీడి పేరు జాస్పర్. అండ్ వీడితో మన రేగాడు ఆర్గ్యూ చేసి ఉంటాడు. ఎందుకంటే సెబాస్టియన్ గాడికి ఎక్కువ ఏమీ పనిష్మెంట్ ఇవ్వలేదు, జస్ట్ వాడిని సస్పెండ్ చేశారు అంతే. అందుకే రేగాడు వాడితో ఆర్గ్యూ చేసి ఉంటాడు. బట్ ఆథర్ అంటాడు, ఓకే గోల్డ్ కాయిన్స్ ఇచ్చావు కదా వెళ్ళిపోని అంటాడు. బికాస్ ఆథర్ కూడా కింగ్ అని మాటలు అన్నాడు కదా, అండ్ తను సెబాస్టియన్ ని అండ్ గాడ్ గాడిని కొట్టాడు కదా. సో అందుకే ఆథర్ ఇంకేమీ అడగడు. అండ్ ఆల్సో రేగాడు ఆథర్ కి చెప్తాడు గోల్డ్ కాయిన్స్ నువ్వు ఉంచుకోమని. ఎందుకంటే ఆథర్ అడ్వెంచరర్ అవ్వబోతున్నాడు కదా, సో తనకి అవసరాలు ఉంటాయని రేగాడు ఉంచుకోమని చెప్తాడు. అండ్ తర్వాత ఆథర్ తన మాస్క్ పెట్టుకొని అంటాడు, ఇప్పుడు నుంచి నన్ను ఎవరు ఆపలేరని. అండ్ తర్వాత నెక్స్ట్ డే రేగాడు ట్విన్ అండ్ మెంబర్స్ అందరినీ గ్యాదర్ చేస్తాడు. అండ్ వాళ్ళని అడుగుతాడు ఆథర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆథర్తో పాటు ఎవరు పోతారని. దాంతో జాస్మిన్ అంటది నేను పోతా అని. అండ్ దానికి అందరు కూడా ఒప్పేసుకుంటారు. అండ్ ఆల్సో మన లిలియా ఇప్పుడు ఆథర్ లేకుండా ట్రైన్ అవ్వగలుగుతుంది. అంటే తను ఇంప్రూవ్ అయితే అయ్యింది. బట్ ఎలి ఇట్లా చేయలేకపోతుంది బికాస్ అఫ్ కోర్స్ తను చిన్నపిల్ల కాబట్టి. తను కూడా పెద్దగానాక ఇట్లా చేయగలుగుతుంది. అండ్ తర్వాత ఆథర్ అండ్ రే కలిపి ఆప్షన్స్ కి పోతారు స్పోర్ట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి. దాంతో ఆథర్ చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతుంటాడు స్పోర్ట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి. బట్ ఆథర్ కి కావాల్సిన స్పోర్ట్ దొరకదు. అండ్ స్పోర్ట్లు అన్నీ కూడా చాలా బాగుంటాయి. బట్ ఆథర్ కి నచ్చట్లేదు స్పోర్ట్స్. సో అట్లా ఆథర్ స్పోర్ట్స్ ని చూసి ఉంటాడు. అండ్ అప్పుడే సిల్వీకి ఒక స్పోర్ట్ కనిపిస్తుంది. బట్ ఇది చూడడానికి ఒక స్టిక్ లాగా ఉంటుంది. దాంతో ఆథర్ ఈ స్పోర్ట్ ని లేపుతాడు. బట్ ఈ స్పోర్ట్ చాలా హెవీగా ఉంటుంది. అండ్ ఆథర్ ఈ స్పోర్ట్ ని బయటికి కూడా లాగలేకపోతాడు. ఈవెన్ తో తను తన మాన పెట్టి లాగడానికి ట్రై చేసినా సరే. బట్ అప్పుడే ఆథర్ తన బీస్ట్ విల్ ని యాక్టివేట్ చేస్తాడు. అండ్ ఈసారి ట్రై చేస్తాడు. అండ్ ఈసారి తను స్పోర్ట్ ని బయటికి లాగలుగుతాడు. అండ్ ఈ స్పోర్ట్ మస్తు ఉంటుంది చూడొచ్చు మీరు. అండ్ ఆథర్ కి కూడా ఈ స్పోర్ట్ చాలా నచ్చుతుంది. బట్ ఈ స్పోర్ట్ కొంచెం హెవీగా ఉంటుంది ఫర్ ఆథర్. బట్ అయినా సరే ఆథర్ ఈ స్పోర్ట్ తో బ్యారెల్ ని కట్ చేయగలుగుతాడు. బట్ ఓన్లీ హాఫ్ బ్యారెల్ మాత్రమే కట్ చేయగలుగుతాడు. అండ్ ఆల్సో ఈ స్పోర్ట్ మీద ఒకటి పేరు కూడా ఉంటుంది, డాన్ బ్యాలెట్ WK4 అని. అండ్ అప్పుడే ఆథర్ కి షాక్ తగులుతుంది ఫ్రమ్ ది స్పోర్ట్. అండ్ దాంతో ఆథర్ ది బ్లడ్ ఈ స్పోర్ట్ మీద పడుతుంది. అండ్ ఆ స్పోర్ట్ ఆ బ్లడ్ ని అబ్జర్వ్ చేసుకుంటది. అండ్ అప్పుడే ఆథర్ స్పోర్ట్ ని తీసాడు మళ్ళీ. అండ్ ఇప్పుడు దీని వెయిట్ అండ్ బ్యాలెన్స్ చేంజ్ అయిపోద్ది. అండ్ ఇప్పుడు ఆథర్ ఈ స్పోర్ట్ ని ఫుల్ స్పీడ్ గా స్వింగ్ చేయగలుగుతాడు. అంటే చూసారు గైస్ ఈ స్పోర్ట్ ఆథర్ ఒక బ్లడ్ ని అబ్జర్వ్ చేసుకుని ఆథర్ ఒక సైజ్ కి తగ్గిపోయింది. అండ్ ఈసారి ఆథర్ ఫుల్ బ్యారెల్ ని పర్ఫెక్ట్లీ కట్ చేయగలుగుతాడు. అండ్ అప్పుడే ఆథర్ కి అర్థమవుతుంది అబౌట్ ది స్పోర్ట్. అండ్ ఆథర్ అనుకుంటాడు ఎవడరా నువ్వు WK4 అని. అండ్ అప్పుడే విన్సెంట్ అండ్ రే కూడా వచ్చేస్తారు. అండ్ విన్సెంట్ ఆథర్ కి చెప్తాడు స్పోర్ట్ నచ్చితే తీసుకొని. దాంతో ఆథర్గా తీసుకుంటాడు. అండ్ తర్వాత నెక్స్ట్ డే ఆథర్ ది బర్త్డే వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఆథర్ కి 9 years. దాంతో అఫ్ కోర్స్ అందరు కూడా వస్తారు. అండ్ అందరు కలిపి పార్టీ చేసుకుంటారు అండ్ తింటారు అండ్ ఎంజాయ్ చేస్తారు. అండ్ తర్వాత ఇంకా గిఫ్ట్లు ఓపెన్ చేసే టైం వచ్చింది. రే అండ్ ఎలెన్స్ కలిపి ఆథర్ కి ఒక గ్లౌవ్ ఇస్తారు. దాంట్లో 3 gems ఉంటాయి. సో ఒక్కొక్క జెమ్ లో హీలింగ్ స్పెల్ ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా ఆథర్ కి ఇంజరీ అయితే ఇన్స్టెంట్లీ హీల్ చేసుకోవడానికి. అండ్ తర్వాత విన్సెంట్ కాడు 2 rings ఇస్తాడు. ఒక రింగ్ ఏమో ఆథర్ కి, ఇంకొక రింగ్ ఏమో ఎలైజ్ కి. సో ఒకవేళ ఆథర్ డేంజరస్ లెవెల్లో ఉన్నప్పుడు తన మాన లెవెల్ డ్రాప్ అయిందనుకో, అప్పుడు ఎలైజ్ రింగ్ మీద ఉన్న జెమ్ గ్లో అవుతుంది. అంటే ఆథర్ చనిపోయే స్టేజ్ లో ఉంటే అప్పుడు ఎలైజ్ కి తెలిసిపోద్ది అంతే, ఇంకేం అవ్వదు ఈ రింగ్ తో. బట్ ఆథర్ బ్రతికుండడం చాలు కదా ఎలైజ్ కి, అందుకే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ రింగ్స్ వల్ల. అండ్ తర్వాత మన ట్విన్ ఆన్ మెంబర్స్ అందరు కలిపి 2 ట్రాన్స్మిషన్ స్క్రోల్స్ ఇస్తారు. ఒక స్క్రోల్ ఏమో ఆథర్ కి, ఇంకొక స్క్రోల్ ఏమో ఎలైజ్ కి.
సో ఇది ఒక వన్ టైం సోర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. అంటే మన ఆథరు తన మానాన్ని యూజ్ చేసి ఒక మెసేజ్ రికార్డ్ చేసింది అనుకో ఒక స్క్రోల్లో, ఆ మెసేజ్ ఎలా స్క్రోల్లో కనిపిస్తుంది అండ్ ఇట్లా ఓన్లీ ఒక్కసారి మాత్రమే అవుతుంది, తర్వాత స్క్రోల్స్ కాలిపోతాయి. సో ఇట్లా మన ఆథర్కి 3 మంచి గిఫ్ట్లు వచ్చినాయి. అండ్ తర్వాత అందరు కూడా ఆథర్కి గుడ్ లక్ అని చెప్తారు తన అడ్వెంచరర్ జర్నీ కోసం. అండ్ అట్లా ఆథర్ది బర్త్డే ఎండ్ అయిపోద్ది. అండ్ అతను నెక్స్ట్ డే అవుతుంది అండ్ ఆథర్ తన జర్నీని స్టార్ట్ చేసే రోజు కూడా వచ్చేసింది. సో అట్లా ఆథర్ తన ఫ్యామిలీకి ఫేర్వెల్ చెప్తాడు. అండ్ తర్వాత ఆథర్ వాయిస్ ని మార్చే మాస్క్ పెట్టేసుకుంటాడు. అండ్ తర్వాత ఆథర్ అండ్ జాస్మిన్ కలిపి గిల్డ్ కి పోతారు టెస్ట్ తీసుకోవడానికి, అడ్వెంచరర్ అవ్వడానికి. అండ్ మన జాస్మిన్ ఆథర్ కి స్పాన్సర్ వస్తుంది. సో దీంతో ఆథర్ డైరెక్ట్ గా ఫైనల్ టెస్ట్ కి వెళ్ళిపోవచ్చు. అండ్ తర్వాత ఆ గిల్డ్ అమ్మాయి ఆథర్ వాళ్ళని ఈ గిల్డ్ చీఫ్ దగ్గరికి పట్టుకోబోతుంది. అండ్ ఆల్సో గైస్ జాస్మిన్ ఫ్లేమ్స్ వర్త్ అనే పెద్ద హౌస్ నుంచి వచ్చింది, అందుకే తను ఆథర్ ని స్పాన్సర్ చేయగలుగుతుంది. అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ జాస్మిన్ ఆథర్ ఇప్పుడు డైరెక్ట్ గా లాస్ట్ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ అవ్వచ్చు. అండ్ ఈ గిల్డ్ చీఫ్ పేరు కాస్పియన్ బ్లేడార్ట్. సో వీడికి జాస్మిన్ తెలుసు, అది కూడా చాలా బాగా. బట్ జాస్మిన్ కి వీడు కానీ ఆర్ లేదా తన ఫ్యామిలీ కానీ నచ్చదు, అందుకే తను తన ఫ్యామిలీ నేమ్ బయట ఎక్కడ చెప్పదు. అండ్ తర్వాత కాస్పియన్ గడు ఆథర్ ని తన పేరేంటని అడుగుతాడు, ఎందుకంటే గిల్డ్ రిజిస్టర్ చేయాలి కదా పేరు. సో అందుకే వాడు పేరేంటని అడుగుతాడు. దానికి ఆథరు ఆ పేరు నోట్ అని అంటాడు, ఎందుకంటే ఆథర్ కి తన మాస్క్ ని చూస్తే మ్యూజిక్ షీట్ లో ఉన్న హాఫ్ నోట్ లాగానే కనిపిస్తుంది కాబట్టి, అందుకే ఆథరు ఈ పేరుని చూస్ చేసుకుంటాడు. అండ్ తర్వాత ఆథర్ అండ్ కాస్పియన్ హ్యాండ్ షేక్ ఇచ్చుకుంటారు. అండ్ ఇద్దరికి కూడా ఒకరికొకరు స్ట్రాంగ్ గా అనిపిస్తారు. అండ్ తర్వాత ఆథరు ఎగ్జామినేషన్ హాల్ కి పోతాడు. అండ్ ఇక్కడ ఎగ్జామినేటర్స్ పార్టిసిపెంట్స్ తో ఫైట్ చేస్తారు. అండ్ వాళ్ళ స్కిల్స్ ని, పవర్స్ ని అండ్ ఎఫినిటీస్ ని ఇవన్నీ చూసినాక ఎగ్జామినేటర్స్ పార్టిసిపెంట్స్ ని ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ డి ఆర్ ఈ క్లాసెస్ లో వేస్తారు. సో అట్లా ఒక గుండెగాడు వస్తాడు అండ్ ఒక అమ్మాయి వస్తుంది. సో గుండెగాడు ఏమో డి క్లాస్ లకి పోతాడు అండ్ అమ్మాయి ఏమో సి క్లాస్ లకి పోతుంది. అండ్ అప్పుడే ఎలిజా నైట్ అనే వాడి టర్న్ వస్తుంది. బట్ ఎగ్జామినర్ వీడికి టెస్ట్ తీసుకోడు బికాస్ ఆఫ్ హిస్ స్టేటస్. అండ్ వాడిని డైరెక్ట్ గా బి ర్యాంక్ అడ్వెంచరర్ లాగా చేస్తారు ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ స్టేటస్. బట్ గైస్ వీడు చాలా మంచోడు. అండ్ తర్వాత వీడు మన ఆథర్ కి బెస్ట్ ఫ్రెండ్ కూడా అవుతాడు. అండ్ తర్వాత లూకాస్ గారిది టర్న్ వస్తుంది. అండ్ వీడు చాలా అవలగాడు, చాలా పొగరుకోడు వీడికి. అండ్ వీడు కూడా ఇప్పుడు లైట్ ఆరెంజ్ స్టేజ్ లోనే ఉన్నాడు, జస్ట్ లైక్ మన ఆథర్ లాగా. అండ్ తర్వాత ఫైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ లూకాస్ గారు మంచి పోటీ అయితే ఇస్తాడు ఎగ్జామినర్ కి. బట్ అఫ్కోర్స్ లాస్ట్ కి తను లూకాస్ గారిని డిఫీట్ చేస్తుంది. దాంతో ఎగ్జామ్ అయిపోయింది కదా. బట్ ఆ లూకాస్ గారు ఎగ్జామ్ అయిపోయినాక కూడా ఎగ్జామినర్ మీద అటాక్ వేస్తాడు, ఫైట్ ఇంకా అవ్వలేదని. అది కూడా వెనక నుంచి, ముందు నుంచి కూడా కాదు. బట్ అప్పుడే వేరే ఎగ్జామినర్ వచ్చి ఆమెను సేవ్ చేస్తాడు. బట్ అప్పుడు కూడా ఆ లూకాస్ గారు ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు ఎగ్జామ్ ఇంకా అవ్వలేదని. బట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. అండ్ వీడిని ఇంకా బి క్లాస్ లో వేస్తారు, ఈవెంత వీడు ఎక్స్ట్రాల్ దెబ్బినా సరే. అండ్ బి క్లాస్ లో వేసినాక కూడా వీడు సంతోషపడ్డు. అండ్ తర్వాత మన ఆథర్ టైం వస్తుంది. అండ్ ఆథర్ ఒక ఆరాని చూసే ఎగ్జామినర్ భయపడిపోతాడు. బట్ అప్పుడెక్కడికి కాస్పియన్ గాడు వస్తాడు అండ్ వాడు ఆథర్తో ఫైట్ చేద్దామని అనుకుంటాడు. అండ్ గైస్ వీడు సాపిన్ లోనే ద బిగ్గెస్ట్ గిల్డ్ కి చీఫ్. అండ్ వీడు ఒక AA క్లాస్ అడ్వెంచరర్, అంటే వీడు మన ట్విన్ ఆన్ మెంబర్స్ కన్నా కూడా చాలా స్ట్రాంగ్. అండ్ వీడు కూడా వాడి ఆరాన్ని రిలీజ్ చేస్తాడు. దాంతో ఆథర్ చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాడు. అండ్ తర్వాత ఇంకేముంది, ఫైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ కాస్పియన్ గాడు చాలా స్ట్రాంగ్. ఆథర్ వాడి మీద ఒక్క అటాక్ ని కూడా ల్యాండ్ చేయలేకపోతాడు. బట్ మన ఆథర్ కూడా తక్కువేం కాదు, కాస్పియన్ గాడు కూడా మన ఆథర్ మీద ఒక్క అటాక్ ని కూడా ల్యాండ్ చేయలేకపోతాడు. అండ్ ఆల్సో గైస్ ఆథర్ కి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి కదా, లైక్ తన బాడీ చిన్నది, తన బాడీ తనకి సపోర్ట్ చేయదు. బట్ అయినా సరే ఆథర్ గట్టి పోటీ ఇచ్చాడు కాస్పియన్ గాడికి. అండ్ అప్పుడే కాస్పియన్ గాడు విండ్ మ్యాజిక్ ని యూజ్ చేసి ఆథర్ మీద షూట్ చేస్తాడు, జస్ట్ లైక్ గన్ లాగా. అండ్ ఈ విండ్ బుల్లెట్స్ చాలా ఫాస్ట్ గా ఉంటాయి. దాంతో ఆథర్ బేర్లీ డాజ్ అవ్వగలుగుతాడు. దాంతో ఆథర్ కాస్పియన్ దగ్గరికి వచ్చేస్తుంటాడు డాజ్ అవుతూ. బికాస్ ఇప్పుడు ఆథర్ లాంగ్ రేంజ్ ఫైట్ చేయలేడు కదా, అందుకే షార్ట్ రేంజ్ కి వచ్చి ఫైట్ చేద్దాం అనుకుంటాడు. అండ్ దగ్గరికి వచ్చినాక ఆథర్ ఫైర్ మ్యాజిక్ తో వీడి మీద అటాక్ చేస్తాడు. సో దాంతో కాస్పియన్ గాడు హూ ఈజ్ AA క్లాస్ అడ్వెంచరర్ వాడు నర్వస్ గా ఫీల్ అవుతాడు బికాస్ ఆఫ్ ఆథర్. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ అట్లనే కంటిన్యూస్ గా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు అటాక్స్ ల్యాండ్ చేసుకోలేకపోతారు. సో అట్లా ఫైట్ కంటిన్యూ అవుతుంటది. అండ్ అప్పుడే ఆథర్ కాస్పియన్ గాడిని ఓవర్ పవర్ చేస్తూ ఉంటాడు. సో దాంతో కాస్పియన్ గాడు అనుకుంటాడు నేను ఓడిపోతున్నానని. దాంతో వాడు విండ్ మ్యాజిక్ తో ఆథర్ ని ఎగరగొట్టేస్తాడు దూరంగా. సో దాంతో ఆథర్ కి ఇంకా చాలా కోపం వస్తుంది. అతను లైట్నింగ్ అండ్ ఫైర్ మ్యాజిక్ ని ఒకేసారి యూజ్ చేస్తాడు అండ్ అటాక్ చేయడానికి పోతాడు అండ్ కాస్పియన్. బట్ అప్పుడే కాస్పియన్ గాడు ఎగ్జామ్ ఆపేశాడు అండ్ ఆథర్ ని బి క్లాస్ లో వేసాడు. సో మేబీ వాడు భయపడ్డాడు అనుకుంటా, వాడు ఓడిపోతే వాడు ఈ పరుగు పోద్దని, అందుకే వాడు ఎగ్జామ్ మధ్యలోనే ఆపేసిండు అండ్ మన ఆథర్ ని అడ్వెంచరర్ చేసిండు. అండ్ ఎట్లా మన ఆథర్ అయితే ఇప్పుడు అడ్వెంచరర్ అయిపోయిండు. అండ్ తర్వాత నుంచి తన జర్నీ స్టార్ట్ అవుతుంది ఇంకా. సో గైస్ ఈ వీడియోని ఇక్కడ ఇంకా ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ స్టోరీ చాలా చాలా బాగుంటుంది ఇంకా. సో అందుకే ఈ
వీడియోకి ఇచ్చిన టార్గెట్ త్వరగా ఫినిష్ చేసేయండి, అప్పుడు నెక్స్ట్ వీడియో కూడా త్వరగా పెట్టేస్తాను. సో అందుకే టార్గెట్ని త్వరగా ఫినిష్ చేసేయండి ప్లీజ్, మర్చిపోకండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపోయించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కంపల్గా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.